గడగడలాడిచ్చిండు జాన్ వెస్లీ. మార్టిన్ లూథర్ కానీ, మన భారతదేశంలో తెలుగు పురుషోత్తం చౌదరి కానీ, వీరందరూ ఈ యొక్క 1900 శతాబ్దము 1500 1900 లోపల సువార్త విరివిగా మిషనరీస్ కాలములవి ప్రాణాలు తెగించి సువార్త ప్రకటించిన దినాలు. దేశ ప్రపంచ ఖండములు వదిలిపెట్టి మరొక ఖండములకు వచ్చి సువార్త ప్రకటించిన దినాలు. కావున ఈ శతాబ్దములలోనే, దానికి ముందు కాలంలో కానా సరే, అనేక మంది ఈ సువార్త ప్రకటించకూడదు, ఈ రాజ్యము కట్టబడకూడదని ఎంతో మంది రాజులు లేచారు. నీరో చక్రవర్తి కానీ, డయోక్లీసస్ అనే రాజు కానీ, జూలియన్ అనే చక్రవర్తి కానీ, అనేక మంది రాజులు ఈ సువార్త ప్రకటించకూడదని ఎన్నో విధాలుగా అడ్డుకున్నారు. కానీ ఆ యొక్క దినాలలో ఈ సువార్త విరివిగా ప్రకటించబడింది. హల్లెలూయా. ఎందుకనగా ఆ యొక్క దినములలో నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, ఎవడు దానిని. అంటే ఈ సంఘము గురించి పరలోకపు తాళపు చెవులు దేవుడు ఈ సంఘము చేతికి ఇచ్చేసిండు. అందుకే మనము గత వారం, ఇంతకుముందు మనము ఆదివారం మనం ధ్యానించుకున్నాం. మీరు భూలోకంలో దేన్ని విప్పుతారో నేను పరలోకమందు దానిని విప్పుతాను అని చెప్పి దేవుడు పేతురుకి పరలోకపు తాళపు చెవులిస్తూ ఉంటున్నాడు. కావున ఇక్కడ ఏమంటున్నాడు ఈ సంఘము గురించి, నీకున్న శక్తి కొంచెమై ఉంటున్నది, ఆ కొంచెమున్న శక్తిలోనే వాక్యమును గైకొన్నావు, ఆ వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదని చెప్పకుండా సువార్త ప్రకటించావు. ఎందుకనగా తలుపులు తెరవబడి ఉన్నాయి నీ ఎదుట. ఆ సువార్త తలుపులు తెరవబడి ఉన్నావు కాబట్టి సువార్తను పూర్తిగా ప్రకటించావు. ఓ సంగమా, నేను తలుపులు తెరిచి ఉన్నాను కాబట్టి ఎవడు దానిని ముయ్యనేరుడు. ఈ సంఘం యొక్క క్రియలు ఇలాంటివని చెప్పి ఆ సంఘమును దేవుడు ఆ సంఘం గురించి చెప్తూ ఉంటున్నాడు. కావున ఈ సంఘముకున్న శక్తి ఎలాంటిది ఏమ్మా? ఈ సంఘంకున్న శక్తి ఎంతది? కొంచెం శక్తి. ఎంత శక్తి? కొంచెం శక్తి. కొంచెం శక్తితోనే గొప్ప కార్యాలు చేస్తున్న సంఘం. కొంచెం శక్తితోనే అంటే ఉన్న శక్తితోనే దేవుని నామమును ఎరగననకుండా, దేవుని నామము తెలియదనకుండా, తెలిసిన కొంచెం వాక్యంతోనే సువార్త ప్రకటించిన దినాలవి. ఉన్న కొంచెముతోటే. హల్లెలూయా. ఎంత? కొంచెం. మీరు చూడండి న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఉన్న కొంచెముతోటే పొమ్మంటున్నాడు ఒక వ్యక్తిని. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఏం జరుగుతుందనగా 6వ అధ్యాయం 2వ వచనంలో మిద్యానుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానుల ఎదుట నిలవలేక
కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను చూడండి. ఇశ్రాయేలీలు ఉన్న పట్టణాలు వదిలిపెట్టి మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా లేచిన దానివల్ల కొండల్లో, వాగుల్లో, గుహల్లో అక్కడికి వెళ్ళి నివాసం సిద్ధపరచుకొని అక్కడ నివాసం చేస్తూ ఉంటున్నారు. ఇంకా ఇశ్రాయేలీలు 3వ వచనం, ఇశ్రాయేలు విత్తనం విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకులు తూర్పు నుండి వారు తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దంట విస్తారముగా వచ్చి వారి మీదకు పడుతూ ఉంటున్నారు. ఇశ్రాయేలీల పరిస్థితి సరిలేదు. అప్పుడు దేవుడు న్యాయాధిపతి ఇక్కడ 11వ వచనంలో ఉంటున్నాడు. దేవుడు గిద్యోను పిలుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఓఫ్రాలో మస్తకి వృక్షము కింద దేవదూత వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు గిద్యోను మిద్యానులకు మరుగై గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉంటున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. ఈయనకి అర్థం కాల. దేవుని దూత చెప్తుంది, పరాక్రమ గల బలాఢ్యుడు అంటే మేమేం బలం గల్లోళ్ళమమ్మా. ఈయన మాట్లాడుతున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే మరి మిద్యానీయులు, అమోరీయులంతా వచ్చి మమ్మల్ని ఈ విధముగా పాడు చేస్తున్నారే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని దూత మాట్లాడుతున్నది 11వ వచనములో, 14వ వచనములో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. తమిళేముంది? உனக்கு இருக்கிற இந்த பலத்தோட போ. అంటే తమిళ్ ఎలాగుందంటే, నీకు కొంచెం శక్తి ఉందా, నీకు కొంచెం బలం ఉందా, ఆ బలముతో పో. తమిళ్లో ఇంకా ఎంత స్పష్టంగా ఉంది చూడు. నీ కొంచెమున్న కొంచెం శక్తితో పో, కొంచెం బలముతోనే పో. నేను మిద్యానీయుల్ని చేతికి అప్పగిస్తా. హల్లెలూయా. నీకున్న కొంచెము బలము కాబట్టి కొంచెము ఏమంటున్నాడంటే, నీకున్న కొంచెం బలముతో పో, నేను మిద్యానీయుల్ని చేతికి అప్పగిస్తా. హల్లెలూయా. మిద్యానీయులు ఎంతమంది అంటే మిడతల అంత దండు. మిడతలు ఎక్కడన్నా వస్తే ఎలాగొస్తాయి? గుంపులు 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 గుంపులుగా వస్తాయి. ఆ విధంగా వచ్చి ఇశ్రాయేలు మీద పడుతూ ఉన్నారు వాళ్ళు. ఈయనేమో ఒక్కడు మరి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకొని చుంటున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతుండు. తమిళ్లో ఉంది, నీకున్న కొంచెం శక్తితోనే నువ్వు పోయి యుద్ధం చేయి, మిద్యానులతో యుద్ధం చేయి, నీకున్న కొంచెం శక్తి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, వాళ్ళు మిడతలంతగా గుంపు కూడితే ఈయన ఎంతమందిని తీసుకుపోయి యుద్ధం చేసిందంటే 300 మందిని తీసుకుపోయి మిద్యానీయులను, అమాలేకులను ఓడించి జయం పొందుకుంటున్నాడు. ఎంత శక్తి? కొంచెం శక్తి. దేవుని కృపలో దేవుడు నడిపించే శక్తి, దేవుడిచ్చిన తలాంతు శక్తి, దేవుడిచ్చిన దాంట్లోనే
ఈయన పోయి గిద్యోను ఇశ్రాయేలుకు జయమును అనుగ్రహించేదానికి యుద్ధంలో నిలబడి జయిస్తూ ఉంటున్నాడు. ఉన్న శక్తి అంతా కొంచెము. శత్రు సైన్యమే. మనం కొంచెం ముందుకు రాగలరా ప్లీజ్? కొంచెం. గుడ్, ఆల్ ఆర్ గుడ్ నౌ. చాలా మంచిది. దేవుడిచ్చే శక్తి కొంచెము, శత్రువుల శక్తి గొప్పగా ఉంది. శత్రువుల శక్తి విస్తారంగా ఉన్నది. మిద్యానీయులు గొప్పగా ఉంటున్నారు. వారు ఒంటెలు ఉన్నాయి. వారు ఎలాగున్నారంటే ఒంటెలతో వచ్చి ఉన్నారు. భయంకరంగా వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క ఆస్తి అంతస్తులు పంట అంతా దోసుకొని పోతూ ఉంటున్నారు. అయితే దేవుడు ఇతన్ని పెట్టుకొని, గిద్యోన్ని పెట్టుకొని కొంచెం శక్తితో నడిపించి యుద్ధములో జయం పొందుకిస్తుంటున్నాడు. ఈ కొంచెము శక్తితో విశ్వాసముతో సాగిపోతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనంలో, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడని ఉన్నానని ఆయనతో అనగా, అందుకు యెహోవా, అయినానేమి నేను నీకు తోడయుందును కనుక నీ ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతము చేయదు అని సెలవిచ్చెను. హల్లెలూయా. అంతమంది గుంపుని ఒక్క మనిషిని హతము చేసినట్లు చేస్తావు. ఈయనేమంటున్నాడు తెలుసా? ఏ సహాయముతో నేను పోయి వాళ్ళతో యుద్ధము చేసేది? నా దగ్గర బలం లేదే, నా దగ్గర శక్తి లేదే, నా యొక్క ఆయుధాలు లేవే, శత్రు సైన్యము బహుగా వచ్చి ఉన్నారే, నేను ఏ శక్తి తెసయా వాళ్ళతో పోయి యుద్ధం చేసేది? నాకు సహాయం లేదే అని దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, నా కుటుంబము మనస్సే గోత్రములో, వీళ్ళ యొక్క గోత్రం మనస్సే గోత్రంలో ఎన్నిక లేని వాడును, నా పితరులలో నేను కనిష్ఠుణ్ణి. చూడండి, ఒకటి ఎన్నిక లేనివాడు, సహాయం లేనివాడు, కుటుంబాల్లో కనిష్ఠుడు. దేవుని దగ్గరకు వచ్చి దేవుడు నువ్వు పో యుద్ధం చేయమంటే, ఉన్న శక్తితో పొమ్మంటే, ఈయనేమంటున్నాడు? అయ్యో నేను కనిష్ఠుణ్ణి, అయ్యో నాకు సహాయం లేదు, అయ్యో నా కుటుంబం ఏ పాటిది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు ఒక మనిషిని బలపరచాలంటే, నీకు శక్తి లేకపోయినా సరే, నీకు బలం లేకపోయినా సరే, దేవుడు తన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు. నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, మేము ఎన్నిక లేని వారిమే, మేము అమాయకులమే, మేము చదువు లేని వారమే అని నువ్వు అనుకోవచ్చు. అయితే దేవుడు ఎలాంటి వ్యక్తినైనా వాడుకోగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆమోసు గొర్రెల కాపరి, పేతురు యోహానులు చేపలు పట్టేవారు, ఆమోసు బర్రెలు గేదెలు కాసుకుని ఆయన, ఆవులు కాసుకుని ఆయన. పేతురు యోహానులు చేపలు పట్టేవారు. నువ్వు ఎన్నిక లేని నువ్వు అనుకుంటున్నావేమో, ఎన్నిక లేని నిన్ను దేవుడు బలమైన సాధనముగా వాడుకోగలడు. నేనే పాటి వాడిని, నాకు ఇది దీనికి నాకు సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడిచ్చే శక్తి కొంచెం ఉన్నా చాలు, దేవుడు నిన్ను పెట్టుకొని గొప్ప కార్యములు చేయగలడు. గిద్యోనుకున్న శక్తి కొంచెమైనా సరే,
దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ కొంచెం శక్తితో నువ్వు పో, నేనిచ్చే శక్తితో నువ్వు పో, నేనిచ్చే బలముతో పో, నేనిచ్చే వాగ్దానముతో పో. గిద్యోను పోయిండు, యుద్ధములో జయించిండు. హల్లెలూయా. ఆయనకున్న శక్తి ఎలాంటిది? కొంచెం శక్తి. దేవుడు అతని ఎదుట ద్వారములు తెరిచి ఉన్నాడు. తలుపులు ఎవరు తెరిచింది? దేవుడు తెరిచిండు. దాన్ని మిద్యానీయులు మూయలేరు. చెప్పాలా? మీరు వాక్యం వింటున్నప్పుడు మీకు అర్థం కాలేదా? దేవుని నామమును ఎరిగిన తర్వాత పోయి యుద్ధములు చేసి జయిస్తూ ఉంటున్నాడు. ఉన్న శక్తి ఎంత? కొంచెం శక్తి. మొదటి సమూయేలు గ్రంథంలో మనందరికి తెలుసు, 16వ అధ్యాయంలో పదహారు 17:33 సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నదనగా, ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా నిలబడి యుద్ధము చేసేదానికి సిద్ధముగా ఉంటున్నారు. ఫిలిస్తీయుల దండులో నుండి గాతువాడైన గొల్యాతను సూర్యుడు వచ్చిండు. అతను ఎంత పొడుగు? 6 మూరల జానుడు. 6 మూరల, ఒక మూర ఎంత? 1.5 అడుగు. 6 మూరలో ఒక మూర అంటే తెలీదా? 1.5 అడుగు. పూలు తీసుకుంటారు కదా, మీకే తెలియకపోతే అట్ట. ఒక మూర 1.5 అడుగు. 6 మూరలు అంటే 9 అడుగులు. 9 అడుగులు ఒక జాను, దాదాపు 10 అడుగులు ఎత్తు. ఎట్టుంటుందో చూడండి. వచ్చి ఫిలిస్తీ దండులో నుండి ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీలో ఎవరైనా సరే 9వ వచనంలో 17 చూసినట్లయితే, అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకనిని ఏర్పరచుకొని అతడు నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపిన యెడల మేము మీకు దాసులు మగుదము. చూడండి 11వ వచనంలో, సౌలును ఇశ్రాయేలందరూ నా ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఫిలిష్తీయుని మాటలకి ఫిలిష్తీయుడు అంటున్నాడు, యుద్ధ కవచము, రాగి శిరస్థానము, 5000 తులముల రాగి ఎత్తగలిగిన కవచము, కాళ్ళకు రాగి కవచము, భుజముల మధ్య రాగి బల్లెము, అతని ఈటె ధోని అంత నేత గాని ధోని అంత పెద్దది. ఇవన్నీ తగిలించుకొని గొల్యాతు వచ్చి నిలబడి, ఇశ్రాయేలీలారా,
వినండి, మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకోండి, నేను ఫిలిష్తీయుల పక్షం నేను నిలబడతా. ఇదిగో నన్ను కానీ మీరు కానీ జయిస్తే మేమందరం మీకు దాసులమైపోతాం. నేను కానీ మీరులో ఆ ఒక్కడిని జయిస్తే మీరందరూ మాకు దాసులమైపోలే. పందెం పెడుతున్నాడు. సౌలు రాజు, ఇశ్రాయేలు ఏమైపోతున్నారు? భయం వచ్చేసింది. భీతి అనగా భయం వచ్చేసింది. వాళ్ళకి అర్థం కాలేదు. ఎన్ని రోజులు జరుగుతుంది ఈ విషయము? ఈ విషయం ఎన్ని రోజులు జరుగుతుంది అనగా 16వ వచనములో, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకుని. ఎన్ని దినాలు? 40 దినాలు యుద్ధం జరగల. 40 దినాలు వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. ఆయన గొల్యాతు మాట్లాడుతూ పోతున్నాడు, వీళ్ళు భయపడి సాగిపోతున్నారు. ఎన్ని దినములో? యుద్ధానికేమో సిద్ధపడి వస్తున్నారు. గొల్యాత్ ఏమో అదే మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ని శపిస్తూ ఉంటున్నాడు, ఇశ్రాయేల్ని దూషిస్తూ ఉంటున్నాడు. ఎంత దూషించినా ఎంత శపించినా వీళ్ళకి భయం పడుతుంది. కానీ యుద్ధము చేద్దామే, మరి జయిద్దామే అని చెప్పి ఒక ధైర్యం లేకుండా పోతుంది. ధైర్యం చెడిపోయి ఉన్న పరిస్థితి. 40 దినములు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ లోయలో అప్పుడు ఎవరు వస్తున్నారంటే యేషయా కుమారుడైన దావీదు, 8వ సంతానమైన దావీదు వస్తూ ఉంటున్నాడు. తన తండ్రి పిలిచి, 40 రోజులు అయిపోయిందయ్యా, మీ అన్నోళ్ళు యుద్ధానికి పోయి వాళ్ళు క్షేమముగా ఉన్నారా? కాబట్టి నువ్వు తూమెడు గోధుమలు, వేయించిన గోధుమలకు తూమెడు 10 రొట్టెలు దండులున్న నీ సహోదరుల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళని క్షేమముగా ఉన్నారా కనుక్కొని రమ్మంటున్నప్పుడు ఈయన అన్ని మరి గొర్రెలను మరి అక్కడ ఇతరులకు అప్పగించి, ఉదయమే దావీదు లేచి గొర్రెలను అక్కడున్న వారికి అప్పగించి వస్తూ ఉంటున్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఫిలిష్తీయుని గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయ సైన్యులు వచ్చి పై మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను అని చెప్పి 23లో ఉంటుంది. ఇశ్రాయేలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి అయ్యో, ఈ గొల్యాతుతో మేము యుద్ధం చేయలేమే, మాకు శక్తి లేదే. అందరూ ఏమైపోతున్నారు? పారిపోతున్నారు. దావీదు అంటున్నాడు 26లో, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించడానికి. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు ఏమంటున్నాడు అనగా, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఏమాత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు సున్నతి పొందుకున్నవారు, దేవుని యొద్ద నుండి ప్రత్యేకించబడిన వారు, జీవము కలిగిన దేవుని బిడ్డలు. అందుకే దావీదు దాన్ని పర్టికులర్గా చెప్తున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు. హల్లెలూయా. దావీదు తెలుసు, నేను ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. దావీదు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పెద్దన్న ఎలియాబునకు వినమన్నప్పుడు దావీదు మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. 28వ వచనంలో అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? చిన్న గొర్రెలను మందను ఎవరు వశం చేస్తే నీ గర్వం, నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితవని అనెను. అన్నకి కోపం వచ్చేసింది. ఎలియాజరు దావీదును చూసి అడుగుతుండు, కోపం వచ్చి, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి?
మందనేం చేసినవు? చాలా గర్వం వచ్చింది నీకు. ఇక్కడికి వచ్చిన నువ్వు, నీ చెడుతనము నాకు తెలుసు. నువ్వు యుద్ధం చూసేదానికి వచ్చినవు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవని చెప్పి తన అన్న దావీదు మీద ఏం చేస్తుండో కోప్పడతా ఉండు. హల్లెలూయా. ఓ పక్క అన్న యుద్ధానికి నువ్వు చూడండి వచ్చినవో, నువ్వెందుకు వచ్చినవని చెప్పి తన అన్న గర్దిస్తూ ఉండు. సౌలు రాజు ఏమంటుండంటే, నువ్వు బాలుడువయ్యా, నీకు బలము చాలదు. వాడేమో బాల్యం నుండి యుద్ధాలు నేర్చుకున్నాడు, నీకు బలము చాలదు. హల్లెలూయా. దావీదుకి అప్పుడు వయసు ఎన్నో తెలుసా? 17 వయసు. 17 వయసు ప్రాయం. మంచి యవనస్తుడు. దావీదుకి ఏం తెలుసు అంటే, జీవము కలిగిన దేవుడు దావీదు పక్షమున ఉండు. చూడండి, సౌలు మాట్లాడుతున్నాడు, నీకు బలము చాలదు, నీకు శక్తి చాలదు, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు యుద్ధం తెలీదు, నీకు కత్తి పట్టుకొని తెలీదు, డాలు పట్టుకొని తెలీదు, నువ్వు గొర్రెలు కాసుకుంటున్నావు, నీకు ఒడిసెలు తప్ప ఏమీ తెలీదు. వాడు చిన్న వయసు నుంచి యుద్ధాభ్యాసం నేర్చిన వాడు, బాగా తిని కండరాలు పెంచుకున్నవాడు. వాడు ఎత్తు చూడు, వాడు బలము చూడు, వాడి శక్తి చూడు, వాడి మాటలు చూడు. వాడు ముందు నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు జయించలేవు అని సౌలు మాట్లాడుతున్నాడు, వాళ్ళ అన్న మాట్లాడుతున్నాడు. అయితే దావీదుకున్న శక్తి ఎవరిచ్చింది? దేవుడిచ్చిన శక్తి. దేవుని ఇచ్చిన శక్తి కొంచెమైనా సరే దావీదు దేవుని ఎరగలని చెప్పలా. హల్లెలూయా. ఆయనకున్న శక్తి కొంచెమైనా సరే నేను దేవుణ్ణి ఎరగను అని చెప్పలా. దావీదుకున్న శక్తి కొంచెమైనా సరే నేను యుద్ధములో ఓడిపోతానని భయపడలా. దావీదు చిన్న బాలుడైనా సరే గొప్పవాడైన గొల్యాతును చూసి భయపడలా, ఫిలిష్తీయులను చూసి భయపడలా, వాడి మాటలు చూసి భయపడలా, వాళ్ళ ఎత్తు లా బలమును చూసి భయపడలా. దావీదు యొక్క ఆశ ఏమిటనగా 46 అంటాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముగురుములను ఇత్తును. హల్లెలూయా. కొద్ది శక్తితో దావీదు మాట్లాడుతుంటాడు, చిన్న వయసులో దావీదు మాట్లాడుతుంటాడు. కాబట్టి దావీదుకు ఏమిటనగా ఇశ్రాయేలులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్న యుద్ధము యెహోవాది. దావీదుకు ఏమి ఇదనగా, ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోకము తెలుసుకోవాలా. హల్లెలూయా. దావీదుకున్న శక్తి, దావీదుకున్న అనుభవము, దావీదుకున్న విశ్వాసము, ఇంత శ్రమల్లో 40 దినాలు అయిపోయిందే నా జనులు ఓడిపోతున్నారు, 40 దినాలు అయిపోయిందే నా జనులు భయపడుతున్నారు, 40 దినములు అయిపోయిందే వీరు అర్థం కాలేదు, 40 దినములు అయిపోయిందే మా అన్నాళ్ళు ఎట్ట ఉన్నారు, 40 దినాలు అయిపోయిందే సౌలు రాజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇక్కడ జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ లోకస్తులందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. దావీదుకున్న ఎంత శక్తి?
కొంచెం శక్తి. ఎంత శక్తి అంటే దావీదు దగ్గర ఉన్నది ఒక ఒడిశలా ఒక చిన్న రాయి. 5 రాళ్ళు తీసుకున్నాడు, దాంట్లో ఒక రాయి మాత్రం పెట్టిండు. దావీదు దగ్గర ఉన్న శక్తి ఎంత? కొంచెం శక్తి. వాళ్ళు ఎలాంటి ఈ యొక్క ఒడిశలా ఎలా తిప్పుతారంటే తల మీద ఒక రాయి పెట్టి ఒడిశలు కానీ తిప్పి కొడితే కరెక్ట్ రాయిని కొట్టేస్తుంది. ఎంత దూరం నిలబడినా సరే. కొంచెం దూరం నిలబెట్టి తల మీద రాయి పెట్టి ఆ రాయిని కరెక్ట్ కొట్టమంటే వీళ్ళు ఒడిశలు కానీ తిప్పి రాయి విసిరితే కరెక్ట్ ఎక్కడ పోయి తగలద్ది? ఆ రాయిని మాత్రం లేపేస్తుంది. ఆ మనిషికి ఏం కాకుండా. అంత వాళ్ళు అడవుల్లో ఉండి సింహాలు పులులు ఎక్కడొచ్చినా ఏమొచ్చినా సరే గొర్రెలు తీసుకుపోతే ఏం తిప్పుతారు వాళ్ళు? ఒడిశల రాయి తిప్పి కొడితే సింహం తగిలినా సరే గిరగిరలాడి పడాల్సి ఉంది. ఎలుగుబంట్లు వచ్చినా సరే ఏది వచ్చినా సరే ధైర్యం ఒక పక్క. ఎందుకంటే వీరి పక్షమున దేవుడు ఉన్నాడని. మాకున్న శక్తి కొంచెమైనా చాలు, దేవుడు మా పక్షాన ఉండవు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈనాడు అనేక మంది మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, మేము సేవ చేయలేము, మేము అది చేయలేము, మేము ఇది చేయలేము. ఈనాడు అనేక మంది శక్తి లేదు, మాకు శక్తి చాలదని చెప్పి భయపడుతూ ఉంటున్నారు. మీరు చూడండి, 2 దినవృత్తాంత గ్రంథములో 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి 3 రాజులు వచ్చినప్పుడు 2 దినవృత్తాంతం 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు యూదా రాజు. ఎంతమంది రాజులు వచ్చిండ్రు? 3 రాజులు యుద్ధంకి వచ్చినప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తుండే 12వ వచనంలో, మా దేవా నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చవా, దేవుని సన్నిధిలో నిలవబడి 3 రాజులు వచ్చి యుద్ధమునకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు మరి యెహోషాపాతు యూదా రాజు అయిన యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోసదు, నీవే మా దిక్కని ప్రార్థన చేస్తా ఉండు. హల్లెలూయా. శిష్యులు పెద్దలు అందరు కలిసి ప్రార్థన చేస్తా ఉంటున్నారు. హల్లెలూయా. మీరింటికి వెళ్ళి ఆ కింద చదువుకున్నట్లయితే దేవుని ఆత్మ వాళ్ళ మధ్యకి దిగి ఈ గొప్ప సైన్యమునకు 15వ వచనంలో 3వ లైన్లో ఉంది, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. కావున దేవుని ఈ సంఘము, నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము, ఆ సంఘమునకు శక్తి కొంచెం ఉన్నా సరే వాక్యమును గైకొని దేవుని నామమును ఏం చేస్తుంది? కార్యములు చేస్తుంది. దేవుని నామమును ఎరగననలేదు, ఎందుకనగా తలుపులు తెరవబడ్డాయి. తలుపులు తెరవబడ్డాయి కాబట్టి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నారు. గిద్యోనుకు తలుపులు తెరవబడ్డాయి, దావీదుకు తలుపులు తెరవబడ్డాయి,
యెహోషాపాతు రాజుకి తలుపులు, యేసుక్రీస్తు మనకు సువార్త తలుపులు తెరిచి ఉంచున్నాడు. ఆయన సువార్త ప్రకటించేదానికి యేసుక్రీస్తు తలుపులు తెరిచి ఉన్నాడు. అప్పుడు వారు దేవుని శక్తిని ఎరిగినట్లు వారు పోయి యుద్ధములు చేసి జయం పొందుకుంటున్నప్పుడు నీవు కూడా నేను నీ వాక్యమును కైకొన లేదని చెప్పి దేవుని వాక్యమును కైకొని దేవుని నామమును ధరించుకొని నువ్వు కూడా సువార్త ప్రకటించాలి. ద్వారములు నీ ఎదుట తెరవబడి ఉన్నవి సంగమా. ఈ సంఘముకు కొద్ది శక్తి ఉన్నా సరే ఏం కైకొనింది? దేవుని వాక్యమును కైకొన్నది. దేవుని వాక్యమును కైకొన్న తర్వాత మౌనముగా ఉండే సంఘము కాదు, దేవుని ఎరగనని సంఘము కాదు, తలుపులు తెరవబడిన తర్వాత క్రియలు చేసే సంఘం. ఈనాడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని దినాలు అయిపోయింది, ఎన్ని మాసములు అయిపోయినాయి. దేవుని వాక్యమును గైకొన్న తర్వాత సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నామా? ఈ వాక్యముల శక్తి ఉంది, ఈ వాక్యముల జీవం ఉంది. ఈ వాక్యం వెల్లడైతేనే వెలుగు కలుగుతుంది. కన్నీటితో విత్తువారు గంభీరమైన పంట కోస్తారు. యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించి భూలోకములో ఆయన 40 మరణించి పునరుద్ధరణ అయిపోతే ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆ దినమే తలుపులు తెరవబడ్డాయి. అవి 500 సంవత్సరం నుండి 1900 సంవత్సరాల వరకు ఈ 400 సంవత్సరంలో సువార్తకు తలుపులు తెరవబడినప్పుడు బలంగా సువార్త ప్రకటిస్తేనే ఈ దినం మనము క్షేమంగా సువార్త వింటూ ఉంటున్నాం. ఇంకా కోత విస్తారముగా ఉంది, పనివారు కావాలా? దేవుడు నీకు ఇచ్చిన కొంచెం శక్తితో, కొంచెం ప్రార్థనతో, ఇచ్చిన 1 తలాంతుతో, ఇచ్చిన 2 తలాంతులతో, ఇచ్చిన 5 తలాంతులతో, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన ప్రార్థనలతో కొంచెము శక్తి అయినా సరే ప్రతి దినము ఆ శక్తితో ప్రార్థనలు చేసుకొని ప్రభువా నీ వాక్యం నేను గైకొంటాను తండ్రి, ఈ సువార్త నేను ప్రకటిస్తాను ప్రభువా. క్రియలు చేసే సంఘము కావాలా దేవునికి? క్రియలు చేయకుండా, దేవుని కార్యములు చేయకుండా ఎన్నాళ్ళు మాట్లాడే సంఘముగా ఉంటారు, ఎన్నాళ్ళు నిద్రపోయే సంఘముగా ఉంటారు, ఎన్నాళ్ళు సమయమును పోగొట్టుకునే సంఘముగా ఉంటారు. పోయిన వారం చెప్పాను, దినములు చెడ్డవి కనుక సమయము సద్వినియోగం చేసుకోండి. ఈ అంత్య దినాల్లో వాళ్ళకున్న శక్తి కొంచెమే. ఈ అంత్య దినాల్లో దేవుడు అంత్య దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తా. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక్కొక్కరు బలవంతులుగా మారి, యవనస్తులు కానీ, యవనరులను కానీ, చిన్న బిడ్డలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ బలవంతులుగా మారి దేవుని శక్తి కొంచెం ఉన్నా సరే వాక్యమును గైకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని కార్యాభివృద్ధి ఉంది ఆసక్తి కలగాలి. ఈ సంఘము క్రియలు మీరు చూడండి. ఓ ప్రియమైన సంఘస్థులారా, పోయిన వారం నేను రాకడ గురించి దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడిండు. మనమున్నది అంచె దినాల్లో రాకడ సమీపించింది. అందుకే ప్రకటన గ్రంథ వర్తమానాలు సంఘము దేవుని శక్తి పొందుకొని మౌనముగా ఉండకూడదు. ఆత్మల భారము, సువార్త ప్రకటించాల్సిన భారము సంఘం మీద ఉన్నది. అందుకే ఈ సంఘం ఎదుట తలుపులు దేవుడు ఏం చేసిండు? తీసి ఉంచి ఉన్నాడు. మన ఎదుట కూడా దేవుడు ఏం చేసి ఉన్నాడు? తలుపులు తెరిచి ఉన్నాడు. నువ్వు పోయి ప్రకటించు, ప్రార్థన చెయ్యి.
దేవుని దగ్గర అడగాల, కార్యసాధకమైన శక్తి నాకు ఈ ప్రభువా, నన్ను బలపరచు తండ్రి, నన్ను బలపరచు ప్రభువా అని ప్రభువుని అడగాల. అలాంటప్పుడు దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సంఘం గురించి ఇంకా ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘములో ఆ మాటల్లో గురించి, ఆ యొక్క వృత్తాంతముల గురించి ఇంకా మనం వచ్చే వారము మిగతా వాక్యములు ధ్యానించుకుందాం. మీరు ప్రార్థనలు చేసుకొని, ప్రభువా నాకు కొంచెము శక్తి అయ్యా. ఎంత శక్తి? నువ్వు అనుకోవద్దు నేను ఏ పాటి వాడిని, నా కులం ఏ పాటిది, నేను చిన్నోడిని, చదువు లేని వాడిని, నేను అట్టటోడిని ఇట్టటోడిని ఏమనొద్దు. నువ్వు దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను పెట్టి గొప్ప కార్యాలు దేవుడు చేపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెళ్తాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెళ్తాం. దేవుడు మనతో మాట్లాడి ఉండగా, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా, దేవుని కృప, దేవుని శక్తి, నీకున్న శక్తి కొంచెమై ఉన్నా, ప్రభువా నేను నీ వాక్యం గైకొంటాను తండ్రి, నీ నామం నేను ఎరిగిన తర్వాత నీ కార్యాలు చేస్తాను తండ్రి, నన్ను బలపరచు ప్రభువా అని అడగండి. ఒక్కొక్కరిని దేవుడు ఇదేనా బలపరచగలిగిన శక్తిమంతుడు. ఒక్కొక్కరిని ప్రార్థన చేయాలి. అందరు ప్రార్థనలోకి వించాల. ఒక్కొక్కరిని దేవుడు బలపరచగలిగిన శక్తిమంతుడు. దేవుని శక్తి నీ మీద దిగినప్పుడు నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుని శక్తితో నువ్వు నిలబడినప్పుడు ఓ శత్రువులను ఎదుట నిలబడలేరు. జయమునిచ్చే దేవుడు, జయమునిచ్చే దేవుడు, జయమునిచ్చే దేవుడు, జయమునిచ్చే దేవుడు. ఇదేనా ప్రభువుని అడగండి. ప్రభువా నన్ను బలపరచు తండ్రి, ప్రభువా నన్ను బలపరచు తండ్రి అడగండి. ఇదనమ్మ దేవుడు ఒక్కొక్కరిని బలపరచగలిగిన శక్తిమంతుడు. మౌనముగా ఉండకండి. నీకు శక్తి లేకపోతే ప్రభువుని అడుగు. ప్రభువా గిద్యోను వచ్చి బలపరిచినావు నాయన, నన్ను కూడా బలపరచయ్యా. యెహోషాపాతు రాజు భయపడినప్పుడు ప్రార్థన చేసిన నాయన, నువ్వు శక్తినిచ్చి బలపరిచావు, నన్ను కూడా బలపరచు నాయన. అడగండి, మౌనముగా ఉండకండి. సహోదరి సలోమి ప్రార్థన చేస్తున్నాం. பிரச்சனைகளிலும் எங்கள் கண்ணீரிலும் எங்கள் வேதனையிலும் கர்த்தர் எங்களோடு இருந்து எங்களை பலப்படுத்தி எங்களுக்கு சகாயம் செய்து எங்களுக்கு நல்ல பலத்தை கொடுத்து இந்த வாரத்தில் அப்பா 22ஆம் தேதியில சமூகத்தில் ஆண்டவரே நாங்கள் சபையாய் கூடி உம்மை துதிக்கும்படியாக நீர் கொடுத்த அந்த நல்ல வேலைக்காக குடும்பக்கு நன்றி செலுத்துகிறோம் ஐயா. பரிசுத்த ஆவியானவர் ஆரம்பம் முதல் இம்மற்றும் ஆண்டவரே உடைய மாறாத கிருபைக்காக பிரசனத்துக்காக கூட உமக்கு நன்றி செலுத்துகிறோம் ஐயா. ஆவியானவர் எங்களோடு இருந்து நீர் வழி நடத்தி கொண்டு இருப்பதற்காக கூட ஸ்தோத்திரிக்கிறோம். ஆவியானவர் ஆண்டவரே எங்களை அப்பா மூடி மறைத்து கொண்டிருப்பதற்காக கூட உமக்கு ஸ்தோத்திரிக்கிறோம் ஐயா. ஏசையா உடைய தாசனை கொண்டு பிலதெல்பியா சபையை குறித்து எங்களோடு நீர் சில வார்த்தைகளை பேசி இருக்கிறீர் ஐயா. பிலதெல்பியா சபை சிறிய சபையா இருந்தாலும் ஆண்டவரே உன்னுடைய கிரியைகளை அறிந்திருக்கிறேன். உனக்கு கொஞ்சம் பலன் இருந்தும் நீ என்னுடைய வசனத்தை கை கொண்டபடியினாலே இதோ திறந்த வாசலை உனக்கு முன்பாக வைத்திருக்கிறேன் என்று ஆண்டவரே நம்முடைய தாசனுடைய வாயில் நம்முடைய வார்த்தைகளை ஊற்றி எங்களை பலப்படுத்தின கிருபைக்காக உமக்கு நன்றி ஆண்டவரே. திறந்த வாசலை எங்களுக்கு முன்பாக நீர் வைத்திருக்கிறீர் ஐயா. அதை ஆண்டவரே எங்களுடைய கண்களுக்கு மறைக்கப்பட்டிருக்கிறது ஆண்டவரே, எங்களுடைய கண்கள் மூடப்பட்டிருக்கிறது அப்பா. இன்றைக்கும் கர்த்தருடைய கருத்தில் ஒப்பு கொடுக்கிறோம் ஆண்டவரே. எங்களுடைய கண்களை திறக்கும்படியாக கூட செபிக்கிறோம் ஐயா. மூடப்பட்ட எங்களுடைய இருதயத்தை கர்த்தரை திறக்கும்படியாக செபிக்கிறேன் ஆண்டவரே. ஆவியானவர் எங்களுடைய ஆவி ஆத்மா சரீரத்தும் கருத்தில் ஒப்பு கொடுக்கிறோம் ஐயா. நீர் ஆளுகை செய்யும்படியாக கூட செபிக்கிறேன். கொஞ்சம் பலன் இருந்தும் ஆண்டவரே ஏசப்பா தாவீதோட கூட இருந்தீர் ஆண்டவரே, கிதியோனோட கூட இருந்தீர் ஆண்டவரே, யோசபாத்து கூட இருந்தீர்
தந்தீர் ஆண்டவரே. இன்றைக்கும் எங்கள் சபையில் இருக்கிற ஒவ்வொரு விசுவாசனின் குடும்பத்தோட கர்த்தர் இருந்து பெரிய காரியங்களை செய்யும்படியாக செபிக்கிறேன் ஆண்டவரே. பெரிய காரியங்களை செய்யும்படியாக செபிக்கிறேன் ஆண்டவரே. பலம் உள்ளவனுக்காகிலும் பலவன் அற்றவனுக்காகிலும் உதவி செய்வனுக்கு லேசான காரியம் ஐயா. எந்தெந்த காரியத்தை இருதயத்துல பாரத்தோட வைத்திருக்கிறார்களோ, எந்த குடும்ப பிரச்சனையோட ஆண்டவரை தவிக்கிறார்களோ, எந்த பலவீனத்தோடு தவிக்கிறார்களோ ஆண்டவரை, எப்பேற்பட்ட பாடுகளை சுமந்து கொண்டு இருக்கிறார்களோ, இன்றைக்கு தேவரீர் நீர் எங்களை காண்கிற தேவனாய் இருக்கிறீர் ஐயா. அன்றைக்கு ஆண்டவரே ஸ்தோத்திரம் ஐயா. ஆகாரை கண்ட என் தேவன் இன்றைக்கு எங்களுடைய சபையில் உள்ள ஒவ்வொரு விசுவாசியும் நீர் காண்கிற தேவனாய் இருக்கிறீர். என் உட்காருதலையும் என் எழுந்திருக்கிறதையும் என் படுத்திருப்பதில் நீர் அறிந்திருக்கிற தேவன் ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் ஆண்டவரே. எங்களுக்கு இருக்கிற இந்த பலத்தோட ஆண்டவரே நாங்கள் எழுந்து பிரகாசிக்க, உமக்கென்று நாங்கள் எழுந்து பிரகாசிக்க, உமக்கென்று நாங்கள் ஊழியம் செய்கிறவர்களாய், உமக்கென்று நாங்கள் ஆத்துமாக்களை சம்பாதிக்கிறவர்களாய், உமக்கென்று நாங்கள் வைராகியம் கொண்டவர்களாய் ஆண்டவரே, உமக்கென்று பரிசுத்தம் ஆகி ஆண்டவரே, உமக்கென்று நாங்கள் ஆண்டவரே ஸ்தோத்திரம் உபயோகப்படுகிற பாத்திரமாய் எங்களை நீர் உருவாக்கும்படியாக செபிக்கிறேன் ஐயா. எங்களை நீர் உருவாக்கும்படியாக செபிக்கிறேன் ஆண்டவரே. எங்களை உமது கருத்தில் ஒப்புக் கொடுக்கிறோம் ஐயா. குடும்பமாய் தேவ சமூகத்துல நாங்கள் குடும்பமாய் தேவ சமூகத்துல காணப்படணும் அப்பா. கொடிய நாட்கள் வரும் என்று ஆண்டவரே நீர் முன்னே அறிவித்திருக்கிறீர் ஐயா. காலத்தை பிரயோஜனப்படுத்திக் கொள்ளுங்கள் என்று சொன்னீரே ஐயா. ஒவ்வொரு நேரத்தையும் ஒவ்வொரு நிமிடத்தையும் ஆண்டவரே உமக்கென்று நாங்கள் செலவிடவர்களாய் ஆண்டவரே எங்களை மாற்றும்படியா செபிக்கிறேன் ஆண்டவரே. என்னுடைய சூழ்நிலைகளை மாற்றும் ஐயா. எங்களுடைய பலவீனங்களை மாற்றும் ஐயா. எங்கள் பிள்ளைகளை மாற்றும் ஐயா. எங்கள் கணவரை மாற்றும் ஐயா. எங்கள் பிள்ளாரடி புறத்தை கர்த்தர் மாற்றும்படியாக கூட செபிக்கிறேன் ஆண்டவரே. பரிசுத்த ஆவியானவரே, நிசி பாப்டிஸ்ட் சபையை உமது கருத்தில் ஒப்புக் கொடுக்கிறோம் ஐயா. பரிசுத்த ஆவியினால் நிரப்பப்பட்டவர்களாய் தரிசனங்களை காணுகிறவர்களாய் ஆண்டவரே கர்த்தர் நீர் அவ்விதமாய் மாற்றும்படியாக கூட செபிக்கிறேன். தேவ இயேசுவை காண்பிக்கிற சபையாய் எங்களுடைய சபையை நீர் மாற்றும்படியாக கூட செபிக்கிறேன் ஐயா. இயேசுப்பா கருத்தில் ஒப்புக் கொடுக்கிறோம். வந்த யாவரையும் கர்த்தர் நீர் ஆசீர்வதிங்க. எல்லா பலவீனங்களில் இருந்தும், எல்லா பாடுகள் பிரச்சனைகளில் இருந்தும், எல்லா குழப்பங்களில் இருந்தும் கர்த்தர் நீர் விடுதலை கொடுத்து பிள்ளைகளை சமாதானத்தோட கர்த்தர் நீர் கடந்து போக பண்ணும்படியாக கூட செபிக்கிறேன். நம்முடைய தாசனுக்கு கூட நல்ல பலன் சுகன் ஆரோக்கியத்தினால நீர் இடைப்படும்படியாக கூட செபிக்கிறேன். இன்னும் அநேக பரலோக காரியங்களை கர்த்தர் நீர் அநேக ரகசியங்களை நம்முடைய தாசனுக்கு நீர் தெரிவிக்கும்படியாக செபிக்கிறேன் ஐயா. அவர் சொல்லுகிற இடமெல்லாம் கர்த்தர் நீர் கூட இருந்து ஆண்டவரே அவருடைய ஊழியத்தை ஆண்டவரை நீர் விரிவாக்கி, அவருடைய எல்லைகளை நீர் விரிவாக்கி கர்த்தர் தாமே ஆசீர்வதிக்க வேண்டுமாய் செபிக்கிறேன் ஆண்டவரே. வாலிப சிறு பிள்ளைகள் முதற்கொண்டு முதியவர் வரைக்கும் கர்த்தர் ஒவ்வொருவருக்கு நல்ல பலன் சுகன் ஆரோக்கியத்தை கொடுத்து அப்பா தேவ சமூகத்துல பலம் உள்ளவர்களாய் ஆண்டவரே நாங்கள் வாழ கர்த்தர் நீர் கிருபை செய்யும்படி செபிக்கிறேன். எங்களுடைய கிரியைகளை நீர் அறிந்திருக்கிறீர் ஐயா. நீர் எங்களை காண்கிற தேவனாய் இருப்பதற்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். நீர் தாமே மகிமைப்படும். இயேசுவின் இனிய நாமத்தை நான் ஜெபிக்கிறேன் பிதாவே, ஆமென்.